అందరికీ నమస్కారం. ఆయన ఒక ఆధ్యాత్మిక సేవకులు. ఆయన ఒక త్రికరణ శుద్ధి ప్రవచకులు. ఆయన ఒక నిస్వార్థ శ్రీరామనామ ప్రచారకర్త. ఇలా ఎన్నో కోణాలలో, ఎన్నో సందర్భాలలో, ఎన్నో ప్రదేశాలలో నిరంతరము తనదైన శైలిలో ఇటు ఆధ్యాత్మిక కార్యక్రమ నిర్వహణలోనూ, అటు సామాజిక సేవలు 9 రంగాలలోనూ నిరంతరము నిర్విరామంగా కృషి చేసుకుంటూ సమాజ సేవలో, ఆధ్యాత్మిక సేవలో తనదైన శైలిలో ముందరికి నడుస్తున్నారు సేవారత్న శ్రీ ఆణివిళ్ళ రామంగారు. ఎన్నో అవార్డులు, రికార్డులు, ప్రత్యేక పురస్కారాలు, అభినందనలు, సన్మానాలు, సత్కారాలు, రచయితగా, పౌరాణిక నాటక నటుడిగా, కవిగా, చలనచిత్ర నటుడిగా, బుల్లితెరలో ప్రత్యేకమైన నటుడిగా, సమాజ సేవకులుగా, ఆధ్యాత్మిక ప్రవచకులుగా, ఇలా ఎన్నో రంగాలలో నిరంతరం శ్రమిస్తూ అలుపెరుగని సమాజ ఆధ్యాత్మిక సేవకులుగా ముందరికి పయనిస్తున్నారు సేకరణ వితరణ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మ రసజ్ఞ, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ ఆణివిళ్ళ రామంగారు. ఆదికవి వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణంలోని పాత్రలపై, ప్రతి పాత్రపై ఉదాహరణకు అహల్య, మారీచుడు, కుంభకర్ణుడు, కబంధుడు, గుహుడు ఇలా ఎన్నో ప్రత్యేకమైన లోతైన పాత్రలపై తనదైన శైలిలో 340 పాటలను రచించి శ్రీ హనుమత్ రామ సుందర గీతికలు 4 గ్రంథాలుగా ముద్రించి అందరికీ అందిస్తున్నారు కవిబ్రహ్మ శ్రీ ఆణివిళ్ళ రామంగారు. శ్రీమద్ రామాయణంపై 340 పాటలను రచించిన సందర్భంగా అశేష భక్తజనావళి అందరి సమక్షంలో పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో శ్రీరామ చైతన్యం గ్రూప్ సభ్యులు ఇంటింటా రామనామ ప్రచార విశేష భక్తుల స్పందనలతో ఎన్నో ప్రశంసల జల్లులు, అభినందనలు, సన్మాన సత్కారాల మధ్య విశ్వావసు నామ సంవత్సరం వసంత ఋతువు చైత్రమాసం షష్ఠి గురువారం 3/4/2025 ఈ రోజున సేకరణ వితరణ చైర్మన్ శ్రీ బ్రహ్మచారి ప్రసన్న చైతన్య స్వామి, హృదయ భారతి చారిటబుల్ ట్రస్ట్ డాక్టర్ మక్కపాటి మంగళగారి చేతుల మీదుగా అశేష భక్త జనావళి సమక్షంలో కృతజ్ఞత అభినందన కేరింతల మధ్యలో కవి కౌస్తుభ అనే బిరుదుతో సత్కరించడం ఎంతో ఆనందదాయకం. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞత అభినందన నమస్కారాలు తెలియచేస్తూ సేకరణ వితరణ వ్యవస్థాపకులు అభినవ సవ్యసాచి ఆసుకవి భూషణ శ్రీ ఆణివిళ్ళ రామంగారికి కవి కౌస్తుభ బిరుదుతో సత్కరించిన సందర్భంగా అభినందన శుభాకాంక్షలు తెలియచేస్తూ సేకరణ వితరణ కార్పొరేట్ ఆఫీస్, మార్కెటింగ్ విభాగం, కార్యాలయం ఆఫీస్, అన్ని విభాగాల సిబ్బంది, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరి తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ ఆణివిళ్ళ రామంగారికి వారి యొక్క మాతాపితరులు, సద్గురువులు శ్రీ సీతారామాంజనేయ స్వామి వార్ల కృప ఆశీర్వాదంతో మరిన్ని కార్యక్రమాలు చేయాలని, మరింత ముందరికి సమాజ సేవలో, ఆధ్యాత్మిక సేవలో పయనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ సీతారామాంజనేయులు ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇవ్వాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ మరొకసారి కవి కౌస్తుభ శ్రీ ఆణివిళ్ళ రామంగారికి శుభాభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సేకరణ వితరణ జాతీయ కార్యదర్శి రాజమహేంద్రవరం. స్వస్తి. జై శ్రీరామ్. శ్రీ ఆణివిళ్ళ రామంగారికి కవి కౌస్తుభ పురస్కారాన్ని అందించిన హృదయ భారతి ట్రస్ట్ డాక్టర్ శ్రీమతి మక్కపాటి మంగళగారి వ్యాఖ్యానం యథాతథంగా అందిస్తూ మనం కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటాము, కర్మలు కూడా ఎన్నో చేస్తుంటాము కదా. కానీ పువ్వులు ఎన్నో ఉంటాయి, కానీ సుగంధాన్ని ఇచ్చే, పరిమళాన్ని ఇచ్చే పువ్వులను చూస్తేనే మనం అట్రాక్ట్ అవుతాము, ఆహ్లాదంగా అంటే ఆనందంగా ఫీల్ అవుతాం హృదయంలో. అలాగే భగవత్ సంబంధిత కార్యక్రమాలు చేసిన, భగవత్ సంబంధితమైన జీవనాన్ని అంటే భగవంతుని హృదయంలో నింపుకొని జీవనాన్ని సాగిస్తూ ఆ కార్యాలలో రమిస్తూ అందరికి ఆనందాన్ని పంచే వాళ్ళని చూసినా కూడా చూడగానే మనకు ఒక హృదయంలో ఒక ప్రశాంతత, ఆహ్లాదం, చేతులెత్తి నమస్కరించాలి అంటే మనకు అనుకోకుండానే మన చేతులు
నమస్కార ముద్రలోకి వస్తాయి, ఆనందంగా ఉంటుంది, వాళ్ళ పాదాలను టచ్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే పరిమళం యొక్క వైభవం, భగవంతుడి వైభవం అలాంటిది. ఎవరి హృదయాల్లో భగవంతుడు ఉన్నా కూడా అలాగే ఉంటుంది. సూర్యుడు రాగానే తేజస్సు వచ్చినట్టు హృదయంలో భగవంతుడు ఉంటూ ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మన దగ్గరకు వచ్చి హృదయ భారతి సేవా సంస్థ అంటే మన గృహంలో, మన కార్యాలయంలో మనందరి మధ్యలో చేసుకోవాలని సంకల్పించిన ఈ పెద్దలందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నాను. అలాగే ప్రసన్న చైతన్యానంద స్వామీజీ గారు మనకు చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా ఎంతో తోడ్పాటుగా ఉంటూ ఒక సోదరుడిగా నాకు తట్టి ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాగే రామంపారి గారు కూడా నేను హృదయపూర్వక స్వాగతం చెప్తున్నాను. ఇప్పటి నుంచి మీరు చేసే ఈ కార్యక్రమాలన్నింటికీ హృదయభారతి సహకరిస్తుంది అని చెప్పేసి వీళ్ళంతా నాకు ఆత్మబంధువులు. నిజం చెప్పాలంటే రామంతపురం అనేది నాకు ఒక పుట్టిల్లు లాంటిది. వీళ్ళంతా నాకు అక్కా చెల్లెలు. నేను ఎప్పుడు కార్యక్రమాలు ఎవరింటికి వెళ్ళను, కానీ వాళ్ళే వచ్చి అన్ని కార్యక్రమాలు స్వయంగా చూసుకొని నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటారంటే మా ఊళ్ళో కూడా చూసుకోరేమో అలా చూసుకుంటారు. కాబట్టి ఎప్పుడు రుణపడి ఉంటాను మీ అందరికీ నేను. అదేవిధంగా మన ప్రసన్న చైతన్యానంద స్వామీజీ గారు రాసిన కవి కౌస్తుభ, వారి ఒక గురువుని శిష్యుడు పొగడడం చాలా గొప్ప విషయము, కానీ గురువు శిష్యుడిని మెచ్చుకోవడము చాలా అద్భుతమైన విషయము. కాబట్టి ఈ గురువు గారు శిష్యుని ఏమి కవితాగానం చేస్తూ ఎలాంటి ఆశీస్సులు ఇచ్చారో మనం నేను చదువుతానండి. కవి కౌస్తుభ వృత్తిరీత్యా మెడికల్ రిప్రజెంటేటివ్గా ఎన్నో స్టార్ బెస్ట్ పర్ఫార్మర్గా అవార్డులు, రికార్డులతో సేవారత్నగా 9 రంగాలలో సేవలందిస్తూ, సేవా మిత్రగా వివాహ అనుసంధానం చేస్తూ, పూర్ణగా భగవత్ మార్గాన్ని సూచిస్తూ, ఆధ్యాత్మిక రసజ్ఞగా సరళ ప్రవచనాలు చేస్తూ, అభినవ వాల్మీకిగా శ్రీమద్ రామాయణంపై 155 భాగాల సామాజిక వ్యాఖ్యలతో, కవిరత్నగా రామాయణంపై 340 పాటలు, 246 వచన పద్యాల రచనలతో, అభినవ సవ్యసాచిగా మహాభారతంపై 445 భాగాల సామాజిక వ్యాఖ్యలతో, ఆశు కవిగా మహాభారతంపై 108 పాటలు, 515 వచన పద్యాల రచనలతో, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఇంటింటా రామనామ ఉద్యమ ప్రచారకర్తగా 81 కార్యక్రమాలతో, వివిధ ఆధ్యాత్మిక సామాజిక వ్యాఖ్యలతో, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మరియు లిమ్కా ఆఫ్ రికార్డ్ జీనియస్ రికార్డులతో, వివిధ సాంఘిక పౌరాణిక చలనచిత్ర యూట్యూబ్ షార్ట్ ఫిలిం బుల్లితెర నటుడిగా వివిధ జాతీయ పురస్కారాలతో, వివిధ సన్మాన సత్కార అభినందనలతో ముందుకు పయనిస్తున్నారు శ్రీ అనివిళ్ళ రామం గారు. శ్రీ 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 బ్రహ్మచారి ప్రసన్న చైతన్య స్వామీజీ తరపు నుంచి సేకరణ వితరణ అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ తరపు నుంచి అశేష భక్త జనావళి శ్రేయోభిలాషులు మిత్రులు అందరి అభిప్రాయాలను గౌరవించి శ్రీమద్ రామాయణంపై 340 పాటలను రచించిన శ్రీ అనివిళ్ళ రామం గారిని కవి కౌస్తుభ బిరుదుతో సత్కరిస్తూ సేకరణ వితరణ అభినందన విభాగం. కవి కౌస్తుభ పురస్కారాన్ని అందుకున్న శుభవేళ శ్రీ ఆణివిళ్ళ రామంగారికి తమ సద్గురువులు శ్రీ బ్రహ్మచారి ప్రసన్న చైతన్య స్వామివారి ఆశీర్వచనం యథాతథంగా అందిస్తూ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ రోజున 85వ ఇంటింట రామణ ప్రచార కార్యక్రమం సందర్భంగా రామాంతపూర్ హైదరాబాదులో హృదయ భారతి చారిటబుల్ ట్రస్ట్లో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మన అనివిళ్ళ రామం గారికి 345 పాటలు రామాయణం మీద, అదేవిధంగా 108 పాటలు భారతం పైన, భగవద్గీత పద్యాలు అనేక రాయటం మూలంగా దీన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో వారికి కవిరత్న, కవిబ్రహ్మ, అభినవ సవ్యసాచి, అభినవ వాల్మీకి, బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆశకవి
భూషణ అనే బిరుదులతో సత్కరించడం జరిగింది. ఈ రోజున వారి యొక్క గతంలో సృష్టించిన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మరియు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నీస్ రికార్డుతో పాటు వివిధ సాంఘిక పౌరాణిక చలనచిత్రంలో, యూట్యూబ్లో, ఛానల్స్లో వివిధ జాతి పురస్కారాలతో, వివిధ సన్మాన సత్కారాలతో అందుకున్న వేళ ఇటువంటి విశిష్టమైన కార్యక్రమాల్లో శ్రీ అణివెళ్ల రామం గారిని తన యొక్క కవితా వైభవానికి సంతసించి కవి కౌస్తుభ అనే బిరుదుతో వారు సత్కరించి ఈ యొక్క సన్మాన పత్రాన్ని వారికి అందజేస్తున్నాము. అణివెళ్ల రామం గారు ఇంకా భవిష్యత్తులో కూడా అనేక విధంగా సేవలు అందించి విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ముందు సాగాలని, అనేక సన్మానాలు బిరుదులు అందుకోవాలని, ప్రశంసా పత్రాలు పొందాలని, ఆ యొక్క శక్తిని భక్తిని అంతా కూడా హనుమ సీతారామ లక్ష్మణులు వారికి ప్రసాదించాలని మనసా వాచ కర్మ ప్రార్థిస్తూ అణివెళ్ల రామమ్మ గారిని శతమానం భవసదాయ పురుషతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్ఠతి దీర్ఘాయుష్మాన్ భవ మనోవాంఛ ప్రసిద్ధిరస్తు తథాస్తు అని దీవిస్తూ సదా భగవత్సేవ సంతరించే బ్రహ్మచారి ప్రసన్న చైతన్య స్వామి, చైతన్య కుటీరం, భాగ్యనగరం. హరి ఓం తత్సత్.